క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి వేళ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మనము ఇశ్రాయేలీల యొక్క చరిత్రను గురించి గత రాత్రి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు రేపు కూడా మనం మరికొన్ని విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. జాగ్రత్తగా ఈ మాటల మీద మనసు పెట్టాలని ప్రభునామములో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు యొక్క చరిత్ర బైబిల్కి ఆధారంగా, ప్రపంచ చరిత్రకు ఆధారంగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు యొక్క చరిత్రతో యేసు ప్రభు యొక్క రెండో రాకడ అనేది ఎలా ముడిపడి ఉన్నదో మనం బైబిల్లో నుండి అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈ రాత్రి మరికొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి గురించిన విషయాలు మనము నిర్గమకాండంలో చూడగలం. నిర్గమకాండంలో దేవుడు మోషేని పంపించి ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీలను విమోచించి ఎర్ర సముద్ర మార్గముగా వారిని నడిపించి 40 సంవత్సరములు వారిని పోషించి వాగ్దాన దేశానికి తీసుకొచ్చి వారిని స్థిరపరిచిన విషయం మనం నిన్నటి దినపు వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు వారిని విమోచించి వదిలిపెట్టలేదు. వారికి ఏమి కావాలో అవన్నీ వారికి ఇస్తూ వచ్చాడు. ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు, పరలోకపు మన్నా. నీరు కావాలంటే ఇచ్చాడు, బండ నుండి నీటిని. అంత మాత్రమే కాదు, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగా ఉన్నాడు ఆయన. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్ని స్తంభంగా వారికి ఉన్నాడు. శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు శత్రువుల నుంచి విమోచించాడు. తెగుళ్ళు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థిస్తే సహాయపడ్డాడు. ఈ విధంగా విమోచించిన దేవుడు వారి అవసరాలు తీర్చి నడిపించిన విధానాన్ని నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో చూడగలం. కానాను దేశంలో వారు అడుగుపెట్టాక యెహోషువ గ్రంథంలో దేవుడు ప్రార్థించడానికి యాజకులను ఇచ్చాడు, వారికి బోధించడానికేమో ప్రవక్తలను ఇచ్చాడు, దేవుని యొద్ద నుండి వర్తమానం తీసుకొని ప్రజలకు అందించడానికి, పరిపాలించడానికి న్యాయాధిపతులను ఇచ్చాడు. గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం, సుమారు 400 సంవత్సరములు న్యాయాధిపతులు వారిని పరిపాలించారన్న విషయాన్ని. అయినా ఇతర దేశాల వైపు చూసి వారికి లాగా మాకు కూడా రాజు కావాలి అని దేవుని శోధించడాన్ని బట్టి సమూయేలు ద్వారా సౌలును రాజుగా అభిషేకించాడు. రాజరికం అనేది ఇశ్రాయేలీలలో ప్రారంభమైంది. ఆ తర్వాత వారు దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీలను అష్షూరు చెరకి, దక్షిణ రాజ్యమైనటువంటి యూదులను బబులోను చెరకి ఆయన అప్పగించాడు. మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిన్నటి దినాన దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత న్యాయవంతుడు కూడా. ఆయన ఎంత ప్రేమిస్తాడో వారిలో తప్పులున్నప్పుడు అంత గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఈ సందర్భంలో ఒక మాట కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చెప్పాడు: నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధ చేయడం తేలికే, బోధకులుగా బ్రతుకుతూ ఉంటే దేవుని కృప, ఆశీర్వాదాలు ఉండొచ్చు. కానీ ఆ స్థానంలో ఉన్న వ్యక్తులు సరిగా ఉండకపోతే దానికి తగినంత శిక్ష ఉంటుంది అని బైబిల్ చెప్తా ఉంది. ఎంత చెట్టుకంత గాలి అన్నట్టు బోధకులమైన మనకు కఠినమైన తీర్పు. కనుక మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని సలహా ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే, దేవుడు ఒక మనిషిని ఎంత ఆశీర్వదిస్తాడో అంత లెక్క అడుగుతాడు.
ఒక మనిషిని ఎంత ప్రేమిస్తాడో తప్పు చేసినప్పుడు అంతగా శిక్షిస్తాడు. ఇశ్రాయేలీల యొక్క జీవితంలో అదే జరిగింది. వారు చేసిన తప్పిదాలను బట్టి 70 సంవత్సరములు బబులోను చెరకు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత దేవుడు తన కృపను బట్టి వారిని జ్ఞాపకం చేసుకొని పార్షిక రాజు అయినటువంటి కోరేషు ద్వారా ఒక ఆజ్ఞ వచ్చేటట్టుగా చేశాడు. యూదులు తమ దేశానికి తిరిగి వెళ్ళవచ్చు అని. క్రీస్తు పూర్వం 608లో బబులోను చెరకు వెళ్ళారు. 538లో తిరిగి యెరూషలేమునకు వెళ్ళవచ్చు అన్న ఆజ్ఞ జారీ అయింది. కొద్దిమంది యూదులు తిరిగి వచ్చారు, కానీ అనేక మంది ఆయా దేశాల్లో స్థిరపడిపోయారు. మనం నిన్నటి దినపు వర్తమానంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి దానికి తగిన విధంగా మరికొన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన వాగ్దానములు ఎలా నెరవేర్చాడు వారి పట్ల, అది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ సంఘానికి ఆయన ఈ ఉత్తరాన్ని వ్రాశాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఇశ్రాయేలీలు నమ్మదగిన వారయ్యారు, కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుకనే మాటి మాటికి వారి పట్ల తన నమ్మకత్వాన్ని కనపరిచి కృపను చూపి సహాయపడ్డాడు. దేవుడు ఇశ్రాయేలీల పట్ల 3 విధాలుగా ఆయన తన నమ్మకత్వాన్ని బయలుపరిచాడు. వారు ఇతర దేశాలకు చెదిరిపోయినప్పుడు ఆ దేశాల్లో చెదిరిపోయిన వారు ఇంకనూ దేవుని విడిచిపెట్టకుండా ఎవరైతే నమ్మకంగా ఉంటూ వచ్చారో వారు వెళ్ళినటువంటి ఆ దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీల్లో నమ్మకమైన వారిని దేవుడు ఉన్నత స్థానాల్లోనికి తీసుకొని వెళ్ళాడు. ఉదాహరణకి పార్షిక దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీలు మొర్దెకై ద్వారపాలకుడుగాను ఎస్తేరు రాణిగాను అవడం. కాబట్టి ఇతర దేశాలకు చెదిరిపోయిన యూదులు ఇంకా దేవుని వదిలిపెట్టుకుంటే ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారిని దేవుడు విడిచిపెట్టలేదు. వారిని ఆ దేశాల్లో కూడా వారిని తలగానే ఉంచాడు. ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్పాడు కదా, మీరు నా ఆజ్ఞలు గైకొంటే, నా కట్టడలు గైకొంటే, నా ధర్మశాస్త్ర విధులు గైకొంటే నేను మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పాడు. ఆ విధంగానే వారు చెదిరిపోయిన స్థలాల్లో కూడా వారు తలగానే ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి వారిలో ఎస్తేరును మనం ఎరుగుదాం, దానియేలును కూడా ఎరుగుదాం. దానియేలు బబులోను దేశంలో ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి. ఆయన కొంచెం కొంచెంగా ఎదుగుతూ 120 సంస్థానములలో 3 ప్రధానులు ఉండగా 3లో దానియేలు ముఖ్యుడిగా ఉండడం అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. షడ్రకు, మేషకు, అబేద్నెగో 2వ శతాబ్దపు యోధా పండితుడైన రబ్బీ అకీవా అనే వ్యక్తి యూదులను గురించి ఒక ఉపమానం ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన యోధా రబ్బీలు ఉపమానముల ద్వారా వాక్యాన్ని బోధించడం వారికి అలవాటు. అకీవా అనేటువంటి రబ్బీ యూదుల్లో నమ్మకమైన వారిని గురించి ఆయన ఎప్పుడూ ఒక ఉపమానం చెప్తూ ఉండేవాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక నక్క నదీ తీరాన నడుచుకుంటా వెళుతూ ఉంటే ఒక చేప భయముతో గెంతుతూ నీళ్ళలో వెళ్ళడం గమనించింది. అప్పుడు ఆ నక్క చేపను అడిగింది, నువ్వెందుకు భయపడుతూ ఇలా గెంతుతూ వెళ్ళిపోతున్నావు, ఏం జరిగింది అని. చేప అన్నదంట, నేను జాలరి యొక్క వలకి చిక్కకుండా ఉండడానికి పారిపోతున్నాను అని. అప్పుడు నక్క అందంట, నువ్వు అలా అయితే ఒడ్డుకు రావచ్చు కదా, మనమిద్దరం కలిసి నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు అన్నదంట.
అప్పుడు చేప నవ్వి, నువ్వు తెలివిగలిగిన దానివి అనుకున్నాను, నీళ్ళల్లోనే నాకు భద్రత తక్కువగా ఉంటే ఒడ్డుకొస్తే నాకు ఎక్కడ భద్రత ఉంటుంది అని చెప్పి నీళ్ళల్లోనే బ్రతుకుతూ జాలరి వాళ్ళకు చిక్కకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది చేప. దేవుడు మనల్ని శిక్షించాడు అని, గద్దించాడు అని నీళ్ళలో నుండి ఒడ్డుకొచ్చేస్తే చాలా ప్రమాదములో చిక్కుకుంటాం మనం. దేవుడు శిక్షించాడు అని దానియేలు, ఎస్తేరు, షడ్రక, మేషక్, అబేద్నెగో లాంటి వారు దేవుని విడిచిపెట్టలేదు. వాళ్ళు పరాయి దేశాల్లోకి వెళ్ళిన, బానిసలుగా బ్రతికిన వారు నమ్మకంగా ఉండడాన్ని బట్టి దేవుడు వారిని తలగా ఉంచాడు. అలాగనే ఇతర దేశాలకు వెళ్ళిపోయినటువంటి వారిలో, యూదుల్లో చాలా గొప్ప స్థానాల్లోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. రష్యా యూదుడైనటువంటి వైజ్మన్ అనేటువంటి వ్యక్తిని గురించి నేను ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే యూదులు వేరే దేశాల్లోనికి వెళ్ళిపోయినప్పుడు వారు యూదులుగానే ఉన్నారు, కానీ ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని వారు పొందినప్పుడు అమెరికా యూదులు, రష్యా యూదులు ఇలాగ పిలువబడ్డారు వారు. అయితే రష్యాలో ఉన్నటువంటి వైజ్మన్ అనేటువంటి ఒక యూదుడు ఇంగ్లాండ్ దేశానికి వలస వెళ్ళి రసాయన శాస్త్రంలో పట్టభద్రుడిగా అయి తాను స్థిరపడ్డాడు. మొట్టమొదటి ప్రపంచ యుద్ధములో బాంబులు తయారు చేసే దాని కొరకు ఉపయోగించే కృత్రిమ ఇస్రోను కనుగొని మొదటి ప్రపంచ యుద్ధములో ఇంగ్లాండు గెలవడానికి ఆ దేశానికి అతడు సహాయపడ్డాడు. కాబట్టి ప్రపంచ చరిత్రలో యూదులు చెదిరిపోయిన ఆ కాలంలో కూడా వారు దేవునికి నమ్మకంగా ఉండడాన్ని బట్టి ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంచాడు అనడానికి ఇటువంటి వ్యక్తులే ఒక ఉదాహరణ. 1948వ సంవత్సరం ఆ ప్రాంతంలో అమెరికా రాష్ట్రపతి ట్రూమన్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. అతని యొక్క స్నేహితుడు ఎడ్డీ జాకబ్సన్, అతడు ఒక యూదుడు. ఆయన ఆ రాష్ట్రపతికి స్నేహితుడిగా ఉండి సలహాలు ఇస్తూ చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో అతడు తను వెన్నంటి ఉండేవాడు. ఆ అమెరికా రాష్ట్రపతిగా ఉన్న ఆ వ్యక్తి ట్రూమన్ అనేటువంటి వ్యక్తి ఎడ్డీ జాకబ్సన్ గురించి తన యొక్క డైరీలో చాలా ఉన్నతమైనటువంటి విషయాలు అతని గురించి రాసుకున్నాడు. ఇలాగా ప్రపంచ చరిత్రలోని అనేక దేశాల్లో యూదుల్లో నమ్మకమైన వారి యొక్క ప్రస్తావన అక్కడక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో కూడా మనం ఎంత నమ్మకంగా ఉంటామో అంతగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు అనడానికి యూదుల యొక్క చరిత్ర ఒక ఉదాహరణగా మనం చూడగలం. తర్వాత చెదిరిపోయినటువంటి యూదులు వారు చాలా శ్రమలు అనుభవించారు, కానీ విస్తరించారు. వారు బహుగా హింసలు అనుభవించారు, విస్తరించారు. నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో మోషే యొక్క పుట్టుక పెరుగుదల మనం చూడగలం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే మిద్యాను అరణ్యంలో గొర్రెలు మేపుతూ ఉండగా మండుచున్న పొద తాను చూశాడు. ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఆ పొద ఇశ్రాయేలీలకు సూచన. ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేలీలకు వచ్చినన్ని శ్రమలు మరి ఎవరికీ రాలేదు. అయినా వారు విస్తరించారు. మనం నిర్గమకాండములో ఫరో యూదుల మగపిల్లల్ని చంపడం మనం ఎరుగుదాం. హామాను అనేవాడు యూదులందరినీ చంపాలి అని పూనుకోవడం ఎస్తేరు గ్రంథంలో చూడగలం. యేసు ప్రభు పుట్టినటువంటి కాలంలో హేరోదు యెరూషలేము దాని చుట్టుప్రక్కల ఉన్నటువంటి యూదుల యొక్క చిన్నపిల్లల్ని చంపడం మనము చూడగలం బైబిల్లో. తర్వాత రోమీల వలన యూదులు హింసింపబడి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చెదరగొట్టబడడం జరిగింది. దాని తర్వాత జర్మన్లో ఉన్నటువంటి యూదులు
హోలోకాస్ట్ ద్వారా 60 లక్షల మంది ఆ జర్మనీ యొక్క నాజీల చేతిలో చంపబడ్డారు, హింసకు గురి చేయబడ్డారు, మంత్రకార్యాలకు గురి చేయబడ్డారు, యుద్ధాలలో చంపబడ్డారు. అయినా యూదులు విస్తరించారు. లియో టాల్స్టాయ్ అనేటువంటి రష్యన్ కవి, ఆయన తన పుస్తకంలో ఇలా రాసుకున్నాడు: యూదులంటే ఏమిటి? వీరు ఎంత విచిత్రమైన జీవులు! వీరిని రాజులు అవమానించారు, నలుగగొట్టారు, తరిమి కొట్టారు, హింసించారు, కాల్చివేశారు, నీళ్ళల్లో ముంచివేశారు. మరియు వారి మీద కోపము, ఉగ్రత ఉన్న అంతకంతకి యూదులు బ్రతకడమే గాక అభివృద్ధి పొందారు అని లియో టాల్స్టాయ్ అనేటువంటి గొప్ప రష్యన్ కవి తన పుస్తకములో యూదులను గురించి వ్రాసుకున్నాడు. అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇలా ఎందుకు జరిగింది అంటే ఇది దేవుని వాగ్దానం గనక జరిగింది. ఏంటి దేవుని వాగ్దానం అంటే, బైబిల్లో మనం చూస్తాం కదా, దేవుడు అబ్రహామును పిలిచి నేను నిన్ను విస్తరింపజేస్తాను అన్నాడు. నీ సంతతి ఇలా ఉండును, వారు ఇలా విస్తరిస్తారు, ఇలా అభివృద్ధి పొందుతారు. ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణువులను చూడు, నీ సంతతి అలా విస్తరిస్తారు అని దేవుడు చెప్పిన మాట ఇశ్రాయేలీలు శ్రమల్లో కూడా విస్తరించడానికి ఆ మాట యొక్క నెరవేర్పు ఉదాహరణగా మనం చూడగలం. కాబట్టి దేవుడు తన వాగ్దానం విషయంలో ఆయన ఎప్పుడూ పశ్చాత్తాపడడు. మనము నమ్మదగిన వారమైనా ఆయన నమ్మదగిన వాడు అనడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి యూదులు చెరకు వెళ్ళిపోయినటువంటి కాలములో, ఆ తర్వాత హింసలు పొందినటువంటి కాలంలో కూడా 3 విషయాలు వారి జీవితాల్లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని రుజువు చేస్తూ వచ్చినాయి. మొట్టమొదటిది, దేవునికి భయపడి లోబడినటువంటి వారు ఏ దేశంలో ఉన్నా తలగానే ఉన్నారు. అది బైబిల్లో చూడగలం, చరిత్రలో చూడగలం. రెండవది, వారికి ఎన్నో హింసలు కలిగినాయి, కానీ దేవుని వాగ్దానాన్ని బట్టి విస్తరించారు. అది బైబిల్లో చూడగలం, ప్రపంచ చరిత్రలో కూడా చూడగలం. మనం బైబిల్లో నిర్గమకాండంలో చూడగలం. 1వ అధ్యాయంలో యోసేపుని ఎరుగనటువంటి వేరొక రాజు వచ్చాడు ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి. ఆయన యూదుల పట్ల కపటంగా ప్రవర్తించాడు. వారి సంతతి విస్తరించకుండా చేయాలనుకున్నాడు. కఠినమైన వెట్టి పనులు పెట్టాడు. వారి మగపిల్లలందరినీ చంపమని మంత్రసానులకు అప్పగించాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వారు ఎంత శ్రమ పెట్టబడ్డారో అంతగా విస్తరించారు వారు. ప్రపంచ చరిత్రలో కూడా అదే మనం చూడగలం. దానికి కారణం దేవుని వాగ్దానం. మూడవది, సమకూర్చబడడం. చెదిరిపోయిన యూదులు చెదిరిపోయినట్టే లేరు, వారు మరలా సమకూర్చబడడం అనేది చూడగలం. అది బైబిల్లో చూడగలం, ప్రపంచ చరిత్రలో కూడా చూడగలం. బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో యూదులు పారసీక దేశంలో ఉన్నారు. ఆ తర్వాత ఎజ్రా గ్రంథంలోకి వచ్చేసరికి పారసీక రాజు అయిన కోరేషు, మీరు మీ దేశానికి వెళ్ళిపోవచ్చు, మీ మందిరాన్ని కట్టుకోవచ్చు అనే ఆజ్ఞ జారీ చేయడం అనేది వాళ్ళు యూదులు మరలా సమకూర్చబడడానికి అదొక ఉదాహరణగా మనం చూడగలం. ఆ తర్వాత 70 ఏండ్ల బబులోను చెర తర్వాత కూడా యూదులు తిరిగి మరలా తమ దేశానికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూడగలం. అదేవిధంగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులు చెదిరిపోయారు, టైటస్ చక్రవర్తి వారిని చెదరగొట్టడం వలన. కానీ 1947లో వాళ్ళు ఒక దేశముగా ఏర్పడ్డారు. అయితే ఆ దేశ స్థితిని గురించి 1912వ సంవత్సరం బ్రిటిష్ యాత్రికుడైన సర్ ఫ్రెడరిక్ ట్రేవ్స్ అనేటువంటి వ్యక్తి ద ల్యాండ్ దట్ ఈజ్ డిసోలేటెడ్ అనే ఒక పుస్తకాన్ని వ్రాశాడు. ఇశ్రాయేలు దేశాన్ని పరిశీలించి ఆ పుస్తకాన్ని రాశాడు. అందులో అతడు ఏం రాశాడంటే, ఆ దేశమంతా అతడు సంచరించి చూశాడు. అక్కడ చెట్లు లేవు, పాలిపోయిన ఒలీవు చెట్లు మాత్రం అక్కడక్కడ ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి. అంత దుమ్ము,
సున్నప్రాయి వ్యర్థాలతో నిండిపోయింది. తర్వాత బెత్లెహేము పరిసర ప్రాంతాల్లోనికి వెళ్ళాడు. కాంతి విహీనమైన నగరం, కొండల శిఖరాన్ని అక్కడక్కడ ఇండ్లు కనబడతా ఉన్నాయి, కానీ ఎండిపోయిన ఎముకల్లాగా కనబడుతున్నాయి. ఆయన తన యొక్క డైరీలో రాసుకున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి 1912లో ఈ మాటలో రాశాడు. అమెరికా సాంప్రదాయ రబ్బీ మేనాచెమ్ కోహెన్ అనేటువంటి వ్యక్తి 2007లో ఆయన గత ఇశ్రాయేలు చరిత్రను పరిశీలించి ఆయన తన పుస్తకంలో ఏం రాశాడంటే, ఇశ్రాయేలీలు చెదిరిపోయిన ఆ మొదటి శతాబ్దం మొదలుకొని 1947 వరకు ఇశ్రాయేలు దేశంలో దాదాపు 1800 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వర్షం కురవకపోతే ఒక సంవత్సరం కురవదు, రెండో సంవత్సరం అయినా కురుస్తుంది. ఏలియా దినాల్లో 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, కానీ మరలా ప్రార్థన చేస్తే పడింది. కానీ క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి గడిచిన 1800 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో వర్షం లేదంట. వర్షం లేకపోతే ఆ భూమి అంతా కూడా ఎంత పాడుబడిపోయి ఉంటుందో చూడండి. అటువంటి భూభాగంలోనికి దేవుడు తన పిల్లల్ని తీసుకొచ్చి సమకూర్చి ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశం వైపు చూసేటట్టుగా వారిని ఉన్నత స్థితిలో ఉంచాడు. వాళ్ళు పండించే పంటలు ఎంత అద్భుతమైనవి. ఎడారిలో పంటలు పండిస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క పంట దిగుబడి చాలా ఆశ్చర్యకరమైంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలీయుల యొక్క వ్యవసాయాన్ని చూసి వారు తమ దేశాల్లో ఆ విధంగానే పండించాలి అని వాళ్ళని ఒక మాదిరిగా తీసుకుంటున్నారు. దీని అంతటికీ కారణం ఏంటి అంటే, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా, ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి యెహెజ్కేలుని తీసుకెళ్ళి, నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అన్నాడు. ఏమో నాకు తెలియదు అన్నాడు యెహెజ్కేలు. అది నీకే తెలుసు ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎండిపోయిన ఎముకలకు ఇలాగో ఆజ్ఞాపించు, ఎండిన ఎముకలారా మీరు బ్రతకండి అని. యెహెజ్కేలు ఎప్పుడైతే దేవుని మాటను బట్టి ఆజ్ఞాపించాడో గడగడమనే శబ్దం వినబడింది. ఎండిపోయి చెదిరిపోయిన ఎముకలు ఒక చోట పోగైనాయి. అవి ఒక ఆకారంలోనికి రావడం మొదలుపెట్టినాయి. దానిలోనికి మాంసము, నరములు, చర్మము పొదిగింపబడి దానిలోనికి జీవం వచ్చి అవి లేచి ఒక గొప్ప సైన్యంగా నిలవబడ్డాయి. దేవుడు చెప్పాడు, ఎండిపోయినటువంటి ఇశ్రాయేలీలు మరలా ఒక గొప్ప సైన్యముగా సమకూర్చబడతారు అని. ఎండిపోయి నిర్జీవమైనటువంటి ఆ దేశం ఒక ఇశ్రాయేలు దేశంగా ప్రకటించబడమే కాదు, అనతి కాలములోనే జీవముతో నింపబడిన ఒక గొప్ప సైన్యముగా సమకూర్చబడింది. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు, యుగ సమాప్తికి సూచనలు చెప్తూ ఈ మాట కూడా చెప్పాడు. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33, 34 వచనాలు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రము గతింపవు అన్నాడు. ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి అన్నాడు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు అని చెప్పాడు. ఇశ్రాయేలీలు సమకూర్చబడడం చూచిన వ్యక్తుల్లో ఆఖరి వ్యక్తి గతించక మునిపే యేసుప్రభుకి రాకడ వస్తుంది. కాబట్టి ఆయన అంత సమీపంగా ఉన్నాడు అనడానికి ఇశ్రాయేలీల యొక్క దేశ చరిత్ర ఒక ఉదాహరణగా మనం చూడగలుగుతుంటున్నాం.
కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు ఇశ్రాయేలీల పట్ల దేవుని యొక్క నమ్మకత్వం ఎంత అద్భుతమైందో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కూడా నమ్మకంగా ఉంటే దేవుడు తప్పనిసరిగా ఆయన మనల్ని కూడా జ్ఞాపకం చేసుకొని కాపాడుతాడు, తలగా ఉంచుతాడు, సమకూరుస్తాడు, మేలు చేస్తాడు తప్పనిసరిగా. అంత మాత్రమే కాదు, ఇవన్నీ జరగడం మనం గమనించినప్పుడు ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఇశ్రాయేలీలు సమకూర్చబడ్డారు. వారు తమ యొక్క దేశ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆయన రాకడ ఎంతో సమీపముగా ఉన్నది అనే వర్తమానాన్ని మనం వినడానికి ప్రభు ఈ దినం మనకు అవకాశాన్ని కలిగించారు కనుక ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనము సిద్ధముగా ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని చెప్పగలిగిన వారుగా ఉండాలి అని ప్రభునామలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటాను. మరలా రేపటి దినాన మరికొన్ని ఇశ్రాయేలీల దేశానికి సంబంధించిన చారిత్రాత్మకమైన కొన్ని సంగతులు బైబిల్ ఆధారాలతో మనం ధ్యానిస్తాం. తల్ల వంచని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరిశుద్ధుడు అయిన తండ్రి, మేము ఇశ్రాయేలీల దేశ చరిత్రను గురించి నిన్నటి దినపు వర్తమానములోను ఈ దినపు వర్తమానములోను బైబిల్ని ఆధారంగా చారిత్రాత్మకమైన రుజువులతో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకోగలగడానికి కృపనిచ్చారు. ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను విడిచిపెట్టకుండా నమ్మకంగా వెంబడించే వారిని మీరు ఎన్నడూ విడిచిపెట్టలేదు. వారు ఇతర దేశాలకి చెదిరిపోయిన బానిసలుగా బ్రతికిన వారు ఉన్నటువంటి ఆ దేశములోనే వారిని మీరు తలగా ఉంచారు. ఒక బానిస స్త్రీ అయిన ఎస్తేరుని నాయన తండ్రి పార్షిక సామ్రాజ్యానికి మహారాణిగా మీరు చేశారు. ఒక బానిస యవనస్తుడైన దానియేల్ని బబులోను దేశంలో ఒక ముఖ్యమైన ఉన్నత స్థానంలో నిలవబెట్టారు. నా ఆజ్ఞలు గైకొంటే నేను మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పారు. ఆ మాటలు నెరవేర్చారు. మేము కూడా ప్రభువా మీ వాక్యాన్ని విడిచిపెట్టక, మీ పాద సన్నిధిని విడిచిపెట్టక మేము మిమ్మల్ని కడవరకు వెంబడించగలగడానికి కృపనివ్వండి. అంత మాత్రమే కాదు, చెదిరిపోయిన స్థలాల్లో ఉన్నవారు శ్రమల్లో కూడా విస్తరించడానికి కృపనిచ్చి అబ్రహాముతో మీరు చేసిన వాగ్దానమును నెరవేర్చారు. అంత మాత్రమే కాదు, చెదిరిపోయిన యూదులు మరలా సమకూర్చబడడం, యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలకు జీవం రావడం, ఆ దృశ్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గడిచిన 2000 సంవత్సరాలు ఇశ్రాయేలు అనే దేశం ప్రపంచ పటములో లేదు. ఇశ్రాయేలు దేశం ఆవిర్భవించడం నాయన తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చినట్టుగా ఇశ్రాయేలీలను మీరు సమకూర్చారు. ఈ మాటలు వింటున్నప్పుడు మీరు రాకడ సమీపంగా ఉన్నదన్న సంగతిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలను మీరు ధైర్యపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచుమని, వారిని వారి కుటుంబాలను దీవించుమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.